హలో ఎవ్రీవన్. సో, నేను చెప్పినట్టు ఈ వీడియోలో టాక్సెస్ గురించి చెప్తాను ఊబర్. అండ్ కొత్త వాళ్ళైతే ప్లీజ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నాకు సపోర్ట్‌గా ఉంటుంది. వ్యూస్ వస్తున్నాయి బట్ సపోర్టర్స్ పెరగట్లేదు. ఐ మీన్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ డూ థాట్. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఊబర్ టాక్సెస్ అంటే మనము ఎంప్లాయీ కాదు ఊబర్‌కి. మనం ఇండిపెండెంట్ కాంట్రాక్టర్. సో మనకి ఎలాంటి ఎంప్లాయీ బెనిఫిట్స్ ఉండవు కాబట్టి వాళ్ళు మనకి గ్యాస్, ఇన్సూరెన్స్ లేకపోతే కార్‌కి డబ్బులు ఇవేం ప్రొవైడ్ జేయరు గాబట్టి, మనకి 1099 అని ఒక ఫార్మ్ ఇస్తారు. అది టాక్స్ ఫార్మ్ ఊబర్ ప్రొవైడ్ జేస్తది. దాంట్లో క్లియర్‌గా ఉంటదనమాట. మనం ఎన్ని మైల్స్ నడిపినాము, ఎంత టైం ఆన్‌లైన్ ఉన్నాము, అండ్ ఎన్ని టిప్స్ వచ్చాయి మనకి. టోటల్ టిప్స్ ప్లస్ ప్లాట్‌ఫామ్ ఎంత ఫీజ్ తీసుకుంది, అండ్ ప్యాసింజర్ ఎంత పే చేసిండు, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో. సో, ఆ 1099 ఫార్మ్‌ని మనము ఫైల్ చేస్తాం టాక్సెస్‌కి. అండ్ ఫైల్ చేసేటప్పుడు 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. స్టాండర్డ్ అని, ఐటమైజ్డ్ డిడక్షన్ అని 2 ఉంటాయనమాట. సో, 2 చెక్ చేస్తా నేను. దేంట్లో మనకి బెనిఫిటబుల్‌గా ఉందో చూసుకొని అది చేస్తాను. సో, డిఫరెన్స్ ఏంటి అంటే, స్టాండర్డ్ అంటే ఐఆర్ఎస్, అది ఐఆర్ఎస్ అంటే అమెరికాలో టాక్స్ సిస్టమ్ ఐఆర్ఎస్ అంటారు. సో, ఫెడరల్ టాక్స్ సిస్టమ్. సో, వాళ్ళు ఎవ్రీ ఇయర్ మైల్ రేట్ రిలీజ్ చేస్తారనమాట. అది బిట్వీన్ 50 సెంట్స్ నుండి 60 సెంట్స్ మధ్యలో యూజువల్‌గా ఫ్లక్చుయేట్ అయితా ఉంటది. సో, ఆ మైల్ రేట్ ఏంటి అంటే, ఇప్పుడు నేను 50,000 మైల్స్ నడిపినట్టు ఊబర్ ఆ ఫార్మ్‌లో మెన్షన్ చేస్తే, నేను 50,000 మైల్స్ ఇంటూ లెట్స్ సే 55 సెంట్స్ అనుకుందాం మైల్ రేటు ఈ ఇయర్‌కి. సో, అది నేను దాన్ని ఇంటూ చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో, నేను చేసిన డబ్బులు ఈ ఈ వచ్చిన వాల్యూని యూనో మైనస్ చేస్తే, ఆ మిగిలిన దాని మీద నేను టాక్సెస్ పే చేస్తాననమాట. అది స్టాండర్డ్. నేను అది చెక్ చేస్తాను. అది నాకు నెంబర్ కొంచెం అంత కన్విన్సింగ్ ఉండకపోతే, నేను మళ్ళీ ఐటమైజ్డ్ డిడక్షన్‌కెళ్తాను. ఐటమైజ్డ్ అంటే దాంట్లో మనం మైల్ రేట్ యూజ్ చేయలేము. సో, రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయాలి. సో, దాంట్లో మైల్ రేట్ యూజ్ చేయలేము. గ్యాస్ రిసీట్స్ అండ్ కార్ మెయింటెనెన్స్, అవి ఇవి ఫోన్ హోల్డరు, ఫోన్ బిల్లు, ఇట్లా ఇవన్నీ మనం రైట్ ఆఫ్ చేయొచ్చనమాట. దాన్ని ఐటమైజ్డ్ డిడక్షన్ అంటారు. అండ్ ఇది టాక్స్ సిస్టమ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ ఊబర్, లిఫ్ట్, డోర్ డాష్ ఇట్లా సైడ్ గిగ్ జాబ్స్ అన్నిటికి ఇది సిమిలరే ఉంటది. కాకపోతే మనం వాడే వస్తువులు మారతాయేమో చేసే జాబ్‌ని బట్టి. లైక్ ఇప్పుడు డోర్ డాష్ అనుకోండి, పిజ్జా బ్యాగ్‌లు అవి ఇవి ఉంటాయి గదా! ఊబర్‌లో ఐ మీన్ జస్ట్ ఊబర్ ప్యాసింజర్స్ చేస్తే అవి ఉండవు గదా! సో, అట్లా. సో, అవి మారతాయి తప్ప టాక్స్ అది ఇదంతా సేమే ఉంటది. ఆహ్, ఇంకేమన్నా వీడియోస్ చేయాలి అని అనుకుంటే ప్లీజ్ కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను ఏ టాపిక్ గురించైనా నేను వీడియో చేస్తాను. ప్లీజ్ కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ నేను ఊబర్ చేసేటప్పుడు వచ్చే డేంజరస్ ఇన్సిడెంట్స్, ఐ మీన్ ఊబర్ చేసేటప్పుడు ఫేస్ చేసే ఇన్సిడెంట్స్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను.